ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. ప్రతిపక్షాలనే కాదు, పోలీసులను కూడా పచ్చ పార్టీ వదలటం లేదు. తమకు అనుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే పోలీసులను కూడా చూడకుండా దాడులకు తెగపడుతున్నారు. ఇలా ఏపీలో అధికార పార్టీ నేతలు గూండా రాజ్ను నడిపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ స్టేషన్లోని ఎస్ఐపై దాడికి యత్నించారంటే పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్కే పోలీసులు భద్రత కల్పించే స్థాయిలో పచ్చమూకలు రెచ్చిపోయి రణరంగం సృష్టించాయి. కూటమి ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ఠ వంటి సంఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని రామసముద్రం ఎస్ఐ రవికుమార్ పై ఎగువ బోయినపల్లెకు చెందిన పచ్చమూకలు దాడికి యత్నించాయి. 20 రోజుల క్రితం ఒక వివాహిత కేసులో ఎగువ బోయినపల్లి, శ్రీరాములపల్లికి చెందిన ఇద్దరిని పిలిచి ఎస్ఐ రాజీ కుదిర్చారు. అయితే పోలీస్ స్టేషన్ పంచాయతీలో రాజీ పడినప్పటికీ బయటకు వెళ్లి ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తలకు మింగుడు పడ్డం లేదు. ఈ కేసు విషయంలో స్థానిక టీడీపీ నేతలు పోలీసులపై అనేకసార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ చట్ట ప్రకారం 2 వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కోపం తెప్పించింది. కేసు విచారణ నిమిత్తం ఎగువ బోయినపల్లికి వెళ్లిన ఎస్ఐ రవికుమార్ పై టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. కర్రలు, కారంపొడితో దాడి చేసేందుకు విఫల యత్నం చేశారు. చివరకు ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పచ్చమూకలు విడిచిపెట్టలేదు. వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పచ్చమూకలు స్టేషన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాయి. కానిస్టేబుల్స్, సిఐ దగ్గరుండి ఎస్ఐని లోపల వేసి గేట్ లాక్ చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. పచ్చముఖ పోలీస్ స్టేషన్ ముందు రణరంగం సృష్టిస్తున్నా పట్టించుకోకుండా అంతా అయిపోయాక రంగప్రవేశం చేసిన ఎమ్మెల్యే 2 వైపులా కేసు ఎలా నమోదు చేస్తావంటూ ఎస్ఐపైనే జులుం ప్రదర్శించారు. నీ వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ ఎస్ఐపై కన్నెర్ర చేశారు. వాళ్ళు వచ్చి ఇల్లు కొట్టారు, వీళ్ళేమన్నా దాడి చేసేదానికి పోయినారో వాళ్ళు ఊరుకుపోతారు. కౌంటర్ కేసు ఎందుకు కట్టినారు? మండలానికి ఏం చేయాలని అనుకున్నారు? ఇదంతా నాకు అవసరం, ఇదంతా ప్రభుత్వానికి చెడ్డ పేరు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఇలాంటి ఘటనలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. తాము చెప్పినట్లు వినకపోతే పోలీసులైనా సరే దాడి చేసేందుకు వెనకాడడం లేదు పచ్చమూకలు. పైగా దాడులను సమర్థించుకుంటూ తాము చెప్పినట్లు నడుచుకోవాలంటూ పోలీసులకే పచ్చ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. మీకు ఎవరు ఫీడ్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఇట్లావన్నీ మనం ఎప్పుడు చేయలేదు. ముందు ఆ కేసు రెఫర్ చేయండి, కేసు రెఫర్ పుటప్ చేయండి, కేసు రెఫర్ చేయండి.